మూసీ నదికి కోపం వస్తే హైదరాబాదుకు ఎంత ముప్పో ఇవాళ ట్రైలర్ కనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే భాగ్యనగరానికి మూసీ ముప్పు ఏ విధంగా పొంచి ఉందో చాలా స్పష్టంగా కళ్ళకు కట్టింది. హిమాయత్ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్ నుంచి దాదాపు 35,000కు పైగా క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదలడంతో హైదరాబాదులోని మూసీ పరివాహక ప్రాంతాలన్నీ ఏకంగా నీళ్లలోకి మునిగిపోయాయి. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి చాదర్ఘట్ ఏరియాలో. చాదర్ఘట్లోని శంకర్ నగర్ కావచ్చు, ముషరాంబాగ్ కావచ్చు, మూసీ నది పరివాహక ప్రాంతాలన్నీ ఇప్పటికీ నీళ్ళలోనే ఉన్నాయి. చాలా చోట్ల రివర్ బెడ్లోకి ఏదంటే మూసీ నదికి సంబంధించిన మొత్తం నది లోపలికి కూడా ఇల్లు కట్టుకొని కట్టుకొని ఉంటున్నారు కదా, ఆ ఇళ్ళన్నీ ఇవాళ మునిగిపోయాయి. ఒక్కసారి పురాణా పూల్, పాత బస్తీ పురాణా పూల్ నుంచి విజువల్ చూడొచ్చు మీరు. పురాణా పూల్లో సగం ప్రాంతాలు నీళ్ళలోనే ఉన్నాయి. చూడండి, ఇవి శ్మశాన వాటికలు. ఆ పురాణా ప్రాంతంలో ఉన్న ఏదైతే ఈ వాషింగ్ ఏరియా ఉంటుంది కదా, వీళ్ళకి వాషింగ్ ఏరియా, అట్లాగే శ్మశాన వాటిక, ఆలయాలు మూసీ నదిలోకి లోపలికి వెళ్ళి రివర్ బెడ్లోకి వెళ్ళి నిర్మించిన ప్రతి కట్టడం ఇవాళ నీటిలో మునిగిపోయింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో వరుసగా ఏకదాటిగా కురిసిన వర్షాలకు తోడు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల నుంచి దిగువకు భారీగా వరద నీటిని వదులుతున్నారు. దీంతో మూసీ ఊహించని, అంటే ఎప్పుడూ లేని విధంగా ఉగ్రరూపం దాల్చింది. నదిలో నీటి ప్రవాహం ప్రమాదకరమైన స్థాయిలో సాగుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాలన్నీ ఇప్పుడు నీళ్ళలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి తోడు అక్కడ ఇప్పటికే మనం చూసాం గతంలో ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ సుందరీకరణ సమయంలో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని వ్యతిరేకించిన నాయకులు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి, గల్లీల్లోకి వెళ్ళి ఎక్కడైతే నిద్ర చేశారో రాత్రి వేళల్లో, ఆ నిద్ర చేసిన ప్రాంతాలన్నీ ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా చోట్ల ట్రాఫిక్ కూడా కనిపిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ, పోలీస్, జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలు విధించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మనకు కొన్ని ప్రాంతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తర్వాత కిందకి నీటిని వదిలిన తర్వాత రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ వెంటే ఉన్న ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వెంటే ఉన్న రోడ్ ఉంటుందో ఆ రోడ్లో, సర్వీస్ రోడ్లో కనిపిస్తున్న విజువల్స్ చూడండి. ఇక్కడ సర్వీస్ రోడ్ పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది, మనకు స్పష్టంగా కనిపిస్తోంది. హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్గా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళే వారికి ఈ సర్వీస్ రోడ్ గురించి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సర్వీస్ రోడ్, హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది. అక్కడ వాహనాల రాకపోకలకు ఏమాత్రం అవకాశం లేని పరిస్థితి. వరద నీరు ఎలా దూకుతుందంటే మీరు లాంగ్ షాట్లో చూడండి. ఇది నార్సింగ్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్. ఇది లాంగ్ షాట్లో చూడండి. వరద నీరు మూసీ నది మొత్తం ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ని తాకుతూ, అక్కడ బ్రిడ్జ్ ఉంది నిజానికి రింగ్ రోడ్డు పైనుంచి, రింగ్ రోడ్డు పైనున్న రింగ్ రోడ్డు తప్ప కిందున్న ప్రాంతం అంతా ఒకే లెవెల్లోకి వచ్చేసింది. మూసీ ఇది అంటే మొత్తం సర్వీస్ రోడ్లో కనీసం వెహికల్స్ వెళ్ళే పరిస్థితి లేదు. ఆ వాటర్ వచ్చేసి ఏకంగా నార్సింగ్ రోడ్లో చూడండి, వాటర్ వచ్చేసి ఏకంగా ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్లకు కూడా తాకేసాయి. అంటే పైనుంచి ఉస్మాన్ సాగర్ నుంచి కానీ హిమాయత్ సాగర్ నుంచి కానీ నీళ్లు ఏ స్థాయిలో కిందకు వస్తున్నాయో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్కి పైన, హిమాయత్ సాగర్కి పైన కురుస్తున్న వర్షాలతో ఆ గ్రావిటీతో వస్తున్న వాటర్ ఒక్కసారిగా 2 జలాశయాలు నిండిపోవడంతో దాదాపు 35,000 క్యూసెక్ల నీటిని కిందికి వదలడంతో ఆ నీరంతా ఇలా రోడ్డు పైన ప్రవహిస్తుంది. ఇది వచ్చేసి నేరుగా మూసీ నదిలో కలుస్తుంది. మూసీ నదిలో కలిస్తే మనం పురాణా పూల్ ఏరియాకి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి పురాణా పూల్ ఏరియాకి వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది. చాదర్ఘట్, ఇది శంకర్ నగర్లో పరిస్థితి. మూసీ స్పీడ్ చూడండి. ఇక్కడ మూసీ నది స్పీడ్, హైదరాబాద్ నడిబొడ్డున మూసీ నది ఇంత స్థాయిలో ప్రవహిస్తే ఈ మూసీ ఎఫెక్ట్ ప్రజల మీద ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు చూస్తున్న ఈ విజువల్ హైదరాబాద్ చాదర్ఘట్ శంకర్ నగర్ ఏరియాలో విజువల్. ఆ శంకర్ నగర్ ఏరియాలో మూసీ ఉధృతిని చూస్తే కింద ఒక రోడ్ ఉంటుంది, ఆ రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. శంకర్ నగర్ సగం మొత్తం ఆ రేకుల ఇండ్లు చూడండి. ఒకసారి ఫుల్ ఫ్రేమ్ విజువల్ తీసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ రేకుల ఇండ్లు చూడండి ఒకసారి, మొత్తం మునిగిపోయింది. అక్కడ మన రెగ్యులర్గా ఎవరికైనా కోటి నుంచి
దిల్సుఖ్ నగర్ వైపు వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ ప్రాంతం గురించి చాలా స్పష్టంగా వాళ్ళకి తెలిసి ఉంటుంది. రెగ్యులర్గా కోటి నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళే వాళ్ళకి చాలా స్పష్టంగా ఎక్కడి దాకా వచ్చాయంటే మనకు మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లైఓవర్ వరకు వచ్చి వాటర్ దాకిందంటే అక్కడ వాహనాల రాకపోకలకి కూడా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతేకాదు ఇదే వాటర్ నేరుగా ఈ ఓల్డ్ మలక్పేట్ నుంచి ముంచుకుంటూ నేరుగా కిందిగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ముషరాంబాగ్ వరకు వెళ్ళిపోయింది. ముషరాంబాగ్ వరకు అంటే పురాణా పూల్ నుంచి మూసీ ఉగ్ర రూపం దాల్చడంతో పురాణా పూల్ నుంచి మొదలు పెట్టుకుంటే అంటే పురాణా పూల్ వరకు కొంత లోతుగా ఉంటుంది మూసీ నది. పురాణా పూల్ నుంచి మొదలు పెట్టుకుంటే నేరుగా చాదర్గట్టు మునిగిపోయింది, మలక్పేట మునిగిపోయింది, ముషరాంబాగ్ మునిగిపోయింది, ఆ చైతన్యపురి బ్యాక్ కింది సైడ్ వస్తుంది, చైతన్యపురిలో ఉన్న కొండ రివర్ బెడ్ అంతా మునిగిపోయింది. అట్లాగే నేరుగా ఉప్పల్ ఏరియాకు వచ్చేసరికి కొంత మూసీ నది ఉప్పల్ బ్రిడ్జ్ దగ్గర కొంత బ్రిడ్జ్ని తాకుతూ ప్రవహిస్తుంది. ఈ విజువల్స్ అన్నీ ఎక్కడి అంటే మీరు చూడొచ్చు ముషరాంబాగ్ గల్లీలో ఉన్న విజువల్స్ ఇవన్నీ. ఆ ఇళ్లలో నివాసం ఉన్న వాళ్ళ పరిస్థితిని ఒకసారి అంచనా వేయండి. ఈ ఇళ్లలోనే మేము నివాసం ఉంటామని గతంలో హైడ్రా ఈ ప్రాంతంలో మీరు ఉండొద్దు అని ఆదేశాలు జారీ చేసినప్పుడు, ఖాళీ చేయించే ప్రయత్నం చేసినప్పుడు, వీళ్ళకి కొత్త గృహాలని మంజూరు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఈ ఇళ్ల నుంచే మేము ఖాళీ చేయమంటూ చాలామంది గొడవ చేశారు. ఈ గొడవల నేపథ్యంలోనే చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళకి మద్దతు పలికారు. కానీ పరిస్థితి రివర్స్గా కనిపిస్తుంది. ఇది ఎక్కడా తెలుసా మీకు? యశోద హాస్పిటల్ ఏదైతే మలక్పేట్లోని యశోద హాస్పిటల్ కింది భాగంలో, యశోద హాస్పిటల్ వరకు వాటర్ ఏం రాలేదు కానీ యశోద హాస్పిటల్ నుంచి కొంచెం ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతే ఆ కిందున్న మొత్తం ఆ రివర్ బెడ్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అంటే నది లోపట ఏదైతే నిర్మాణాలు చేశారో, నది ఎఫ్టీఎల్ ఉంటుంది నదికి, ఆ ఎఫ్టీఎల్కి లోపలికి వెళ్ళి ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ఆ ఎఫ్టీఎల్ లోపలికి వెళ్ళి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ ప్రాంతం అంతా ఇప్పుడు నీళ్లలో ఉంది. కనీసం వాళ్ళకి తిండి లేదు, తికానా లేదు. వాళ్ళ పరిస్థితులు అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. వాళ్ళని ఇప్పటికే హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళందరినీ నేరుగా ఇతర ప్రాంతాలకి అంటే సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి ఆ తరలింపు ప్రక్రియను చూసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ఉన్న జనాలు సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ వాళ్ళ ఇళ్ళు, షాపులు, దుకాణాలు, బట్టలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. వీధులన్నీ వరద వాగుల్లాగా, కాలువల్లాగా, పంట కాలువల్లాగా పొంగి పొర్లుతుంటే ఇంకా జీవితం ఏముంది అక్కడ ఒకసారి ఆలోచించండి. మూసీ నదికి ఈ ప్రమాదం మొదటి నుంచి కూడా ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు. మీరు చూస్తున్న ఈ విజువల్ ఎల్బీ నగర్ పరివాహక ప్రాంతంలోని ఎల్బీ నగర్కి సమీపంలో ఉన్న గౌరవెల్లి అనే ఒక విలేజ్లో రికార్డ్ చేసిన వీడియో. అవతల పక్కన ప్రతాప్ సింగారం అనే గ్రామం ఉంటుంది, ఇవతల పక్కన గౌరవెల్లి విలేజ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ సాధారణంగా మొత్తం మూసీ నది పైన అత్యంత ఎత్తైన బ్రిడ్జ్. చాదర్గఢ్ తర్వాత ముషరాంబాగు అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ఇదే గౌరవెల్లి. ఇది ప్రతాప్ సింగారం గౌరవెల్లి బ్రిడ్జ్. ఎందుకంటే చాదర్గఢ్ తర్వాత ముషరాంబాగ్ బ్రిడ్జ్ వచ్చినప్పటికీ కూడా అంబర్పేట ముషరాంబాగు మధ్యలో బ్రిడ్జ్ పూర్తిగా కూలిపోయింది, మునిగిపోయింది. అంబర్పేట ముషరాంబాగ్ మధ్యలో ఉన్న బ్రిడ్జ్లో అసలు వాహనాలు రాకపోకలు 2 రోజుల నుంచి బంద్ చేసి ఉన్నాయి. ఆల్రెడీ 2 డేస్ నుంచి అక్కడ ఎవరు ఆ ప్రాంతాల్లోకి రావద్దని ఆ రోడ్డుని క్లోజ్ చేశారు. 2 రోజులుగా మూసి అంటే రెగ్యులర్ వర్షాలకే ఆ ప్రాంతంలో ముషరాంబాగ్ అట్లాగే అంబర్పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చాదర్గఢ్లో ఉన్న బ్రిడ్జ్ తర్వాత అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ఏది అంటే ఇదే ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గౌరెల్లి అట్లాగే ప్రతాప్ సింగారం మధ్య ఉన్న ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కూడా మునిగిపోయింది అంటే మూసీ ఏ స్థాయిలో ప్రవహిస్తుందో మనం అంచనా వేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. చాలా చాట్ల చూడొచ్చు మనం వరద ప్రభావిత ప్రాంతాల్లో రాజకీయ నాయకులు పర్యటిస్తున్నారు. ప్రభావిత ప్రాంతం మహేందర్ గౌడ్, శరత్ చంద్ర, శ్రీనాథ్ రెడ్డి అనే కొందరు లోకల్ లీడర్లు జేసీబీలో వెళ్తూ ఆ ప్రాంతాల్ని పరిశీలిస్తున్నారు. ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి, మునిగిపోయిన ఇళ్ళు కనిపిస్తున్నాయి, ఇళ్లలోకి వచ్చిన వాటర్ కనిపిస్తున్నాయి, కాలనీలో అడుగు పెట్టలేని పరిస్థితి, మొత్తం మురుగునీరంతా వచ్చి ఇళ్లలోకి వచ్చి చేరిపోయింది. ఒక్క ప్రాంతమో 2 ప్రాంతాలు ఒక కాలనీయో మునిగిందంటే మనం కొంత దాన్ని రికవర్ చేయడానికి టైం పట్టవచ్చు, కానీ ఈజీగా అవ్వచ్చు. కానీ ఏకంగా నదీ పరివాహక ప్రాంతాల్లో మూసీ నదికి రైట్ సైడ్ ఉన్న ప్రాంతం కావచ్చు, లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాంతం కావచ్చు, దాదాపు రివర్ ఎఫ్టీఎల్ లెవెల్ వరకు పూర్తిగా మునిగిపోయింది. ఇప్పుడే వరుసగా వారం రోజులు వర్షాలు పడితేనే మూసీ నది సిచ్యువేషన్ ఇలా ఉందంటే వారం ఇంకా కంటిన్యూగా మరికొంతకాలం కూడా వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి? ఇంకా మూసీ పరివాహక ప్రాంతాల్లోనే నివాసం ఉంటారా? ఇంకా మూసీ పరివాహక ప్రాంతాల్లోనే జీవిస్తారా?
ఒకసారి పురాణపుల్ ఇంకా కొన్ని విజువల్స్ ఉన్నాయి మా దగ్గర, ఇంకా కొంత అంటే ఎక్కడంటే ఇది చూడండి, పురాణపుల్ బ్రిడ్జ్ చూడండి ఎంతవరకు మునిగిపోయిందో. ఇది రెగ్యులర్గా హైకోర్టు రూట్లో వెళ్ళే వాళ్ళకి ఈ బ్రిడ్జ్ గురించి ఒక ఐడియా ఉంటుంది. ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ ఉందో, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి హైకోర్టు వైపు వెళ్ళే వాళ్ళకి ఈ బ్రిడ్జ్ మీద చాలా క్లియర్ ఐడియా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పురాణపుల్ బ్రిడ్జ్ అందరికీ తెలిసింది, బాగ్మతి లవ్ స్టోరీకి సంబంధించిన బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కూడా ఇప్పుడు నీళ్లలో వణుకుతున్న పరిస్థితి, నీటి దాటిని తట్టుకోలేక వణుకుతున్న పరిస్థితి. పురాణపుల్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే ఇది అక్కడ కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ కొంత శ్మశాన వాటికలు అవి నదీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు, ఆ శ్మశాన వాటికలు కూడా మునిగిపోయాయి. చాలా చోట్ల ట్రాఫిక్ పోలీసులను పెట్టారు, చాలా చోట్ల ఆ పరిసరాల్ని దారులు మూసివేశారు ట్రాఫిక్ పోలీసులు, మీరు చూస్తున్నారు. ఎందుకంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చాలా ప్రాంతాలు నీట మునిగిపోయి ఉన్నాయి. ఇది హైదరాబాద్లో ఇప్పటివరకు ఉన్న మూసీ నది మూసీ నదికి సంబంధించిన విజువల్స్. మూసీ నది పరిస్థితి చాలా చోట్ల నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైనా నివాసం ఉండాలని ఆలోచిస్తే, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైనా ఇప్పటికీ రియలైజ్ కాకపోతే దాని ప్రభావం ఎప్పటికైనా భవిష్యత్తులో ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా నదిని అందరూ ఆక్రమిస్తూ వస్తుంటారు. సాధారణంగా ఏం చేస్తారంటే మూసీ నది ప్రాంతంలో ఎక్కువగా మనం చూసింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ చాలామంది ఏం చేస్తారంటే ఒక ఇంటి తర్వాత ఒక ఇంటిని, ఒక ఇంటి తర్వాత ఒక ఇంటిని కట్టుకుంటూ నేరుగా నది మధ్యలోకి వచ్చే అవకాశం ఉంది. నది మధ్యలోకి వచ్చి నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటారు. అధికారులు వచ్చి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తే ఆందోళనలు చేస్తుంటారు, నిరాహార దీక్షలు చేస్తుంటారు. కానీ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఉస్మాన్ సాగర్ నుంచి 15 గేట్లను 9 ఫీట్ల మేరకు ఎత్తారు. అలాగే హిమాయత్ సాగర్ నుంచి 11 గేట్లను 6 ఫీట్ల వరకు ఎత్తారు. ఉస్మాన్ సాగర్కు 12,100 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది ప్రస్తుతానికి. అట్లాగే 12,660 క్యూసెక్ల ఈ నీటిని అవుట్ఫ్లోగా మూసీలోకి వదులుతున్నారు. గుర్తుపెట్టుకొని 12,000 క్యూసెక్ల నీరు 100 క్యూసెక్ల నీరు ఉస్మాన్ సాగర్లోకి గ్రావిటీ నుంచి పైనుంచి వస్తుంది. వానలు పడుతుంటే అక్కడ వికారాబాద్ అడవులు కావచ్చు, దాని పైన ఉన్న శంకర్పల్లి ఏరియా కావచ్చు, ఆ ఏరియా నుంచి వచ్చి ఉస్మాన్ సాగర్లో కలుస్తుంది. 12,660 క్యూసెక్లు అంటే ఇంకా 500 క్యూసెక్లు ఎక్కువ నీటిని కిందికి మూసీ నదిలోకి వదిలేస్తున్నారు. అంటే ఇంకా చాలా నీరు వచ్చే అవకాశం ఉంది. ఇది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వారు అలర్ట్ అవ్వాల్సిన విషయం. హిమాయత్ సాగర్కు కూడా 16,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంటే 20,872 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లోగా మూసీ నదిలోకి వదులుతున్నారు. దీంతో నార్సింగ్, ఇప్పుడు మనం కొద్దిసేపటి క్రితం చూసినాం కదా, నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుకు వరద నీరు చేరి ఎగ్జిట్ గేట్ను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నదీ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఏకంగా ఎగ్జిట్ గేట్నే మూసేస్తారంటే సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ మూసీ నది ఉధృత ప్రవాహం మరికొన్ని రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది, ఇంకొక 2-3 రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మీ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంటే అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయే ప్రయత్నం చేయడం చాలా బెటర్. ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వస్తే ఇదే పరిస్థితి, ఎవ్రీ ఇయర్ ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళకపోతే మూసీ నది ఉగ్ర రూపం దాల్చిన ప్రతిసారి ఈ నరకాన్ని అనుభవించాల్సిందే. మీరేమనుకుంటున్నారు? మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారికి మీరు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులుగా మీరిచ్చే సలహా ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.